ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సూర్య గాంగ్ సినిమా తరహాలో ఘటన. గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్లో ఘరానా మోసం. ఈడీ అధికారుల పేరుతో ఓ నగల దుకాణం మీద కొందరు వ్యక్తుల దాడులు. 22 లక్షల రూపాయల విలువైన నగలను తీసుకొని పరారి. ఓ ఏడాది కిందట సూర్య, కీర్తి సురేష్ హీరోయిన్లుగా వచ్చిన గ్యాంగ్ అనే సినిమాలో సూర్య ఈడీ అధికారుల ఫోజ్ కొడుతూ ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఉండే కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును పట్టుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు డూప్లికేట్ అని తెలిసి ఆ పొలిటీషియన్ లీడర్ తల పట్టుకుంటాడు. ఈ మోసాన్ని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా నో చెప్పేస్తాడు. ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కాబట్టి. అయితే గుజరాత్లో నకిలీ ఈడీ అధికారుల బారిన పడ్డ ఆ నగల వర్తకులు మాత్రం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ నకిలీ ఈడీ గాళ్లను ఆ పోలీసులు పట్టుకున్నారా? గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని గాంధీధామ్ ప్రాంతం. ఈ నెల 2వ తేదీన ఆ ప్రాంతంలో ఎంతో పేరుపడ్డ రాధికా జ్యువెలర్స్ అనే ఓ నగల దుకాణంలోకి ఉన్నట్టుండి ఓ డజను మంది అధికారుల టిప్ టాప్ డ్రెస్సులు వేసుకుని లోపలకు దూరారు. షాప్ తెరవగానే మంచి గిరాకీ వచ్చిందంటూ నగల షాప్ యజమానులు వారికేం కావాలో కనుక్కోండంటూ సిబ్బందిని పురమాయించారు. అయితే ఆ వచ్చిన వ్యక్తుల్లో ఒకరు నేరుగా ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లారు. చూడు మిస్టర్, మేం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వస్తున్నాం. షాపులో నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళొద్దు. మీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాం. మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు, షాప్లో ఉన్న గోల్డ్ స్టాక్, బాక్సులో ఉన్న క్యాష్ లెక్కలు తీసుకొచ్చేయండి. అన్నీ సరిగా ఉంటే ఓకే, లేదంటే మీ షాప్ సీజే అంటూ బాంబు పేల్చారు. దాంతో ఆ నగల షాప్ యజమాని బిత్తరపోయాడు. ఏడుపు ముఖం పెట్టేసి ముందుగా షాప్లో ఉండే బంగారం బిస్కెట్ల బాక్సును వారి ముందు పెట్టాడు. అందులో ఉన్న బిస్కెట్ల వాల్యూ 22 లక్షలంటూ లెక్కలు చెప్పాడు. ఆ బాక్సు బయట పెడుతూనే ఈడీ ఆఫీసర్ని చెప్పిన ఆ వ్యక్తి దాన్ని చేతికి తీసుకున్నాడు. పరిగెత్తండి, వచ్చిన పని అయిపోయిందంటూ ఒక ఉదుటున షాపుల నుంచి బయటపడి కొద్ది దూరంగా నిలిపి ఉన్న కారెక్కి పారిపోయారు. అప్పుడు తెలిసింది వచ్చింది ఒరిజినల్ ఆఫీసర్లు కాదు, నకిలీ అని రాధికా జ్యువెలర్స్ యజమానులకి. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టారు. ఏకంగా కచ్ జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఓ 6 టీములని ఏర్పాటు చేశారు. ఆ డూప్లికేట్ ఆఫీసర్ల కోసం వేట సాగించాడు. ఆ నకిలీ ఈడీ ఆఫీసర్లు వచ్చింది కార్లో. వచ్చినోళ్ల ముఖాలన్నీ నగల షాప్లో ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ కార్లు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళాయన్నది బజార్లో ఉండే సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోయింది. ఈ మాత్రం క్లూ చాలదా పోలీసులకి. కాస్తంత కష్టపడి ఆ గ్యాంగ్లో ఒకడిని పట్టేశారు. వాడిని 4 తగిలించేసరికి తమ గ్రూప్లో ఎవరెవరున్నది మొత్తం బయటపడింది. దీంతో భరత్ మోర్వాడియా, దేవయాత్ కచార్, అబ్దుల్ సత్తార్ మంజోతి, హితేష్ టక్కర్, వినోద్ చుడాసుమా, యుజిన్ డేవిడ్, ఆశిష్ మిశ్రా, చంద్రరాజ్ నాయర్, అజయ్ దేవే, అమిత్ మెహతా, అతని భార్య నిషా మెహతాలను పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు కూడా చేశారు. తీసుకువెళ్లిన బంగారం డబ్బుతో పాటుగా 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వాళ్ళ ముఖాలకు ముసుగులేశారు. ఆ తర్వాత ఏమనుకున్నారు ఏమో ఆ ముసుగులు తీసేసి నడి రోడ్లో నడిపించారు. మొత్తానికి అలా డూప్లికేట్ ఈడీ ఆఫీసర్ల పేరుతో మోసానికి పాల్పడ్డ ఆ ముఠా మొత్తం చిక్కిపోయింది. అయితే ఇక్కడే ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ బయటపడింది. ఆ మొత్తం గ్యాంగ్ను నడిపించిన అబ్దుల్ సత్తార్ మంజోతి అనే ఆయన ఆప్ పార్టీ జనరల్ సెక్రటరీ అని పోలీసులు ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా ఆప్ ముఖ్య నేతలతో అబ్దుల్ సత్తార్ కలిసి దిగిన ఫోటోలను మీడియాకు అందజేశారు. అయితే గుజరాత్ ఆప్ నాయకుడు గోపాల్ ఇటాలియా పోలీసుల స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండించారు. ఎవరో ఓ వ్యక్తి తమ నాయకులతో కలిసి ఫోటోలు దిగితే అతను ఆప్ పార్టీ ప్రతినిధి అని ఎలా డిసైడ్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇదంతా బీజేపీ పోలీసులతో కలిసి ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. మొత్తానికి ఈ దోపిడీ వ్యవహారం ఓ రాజకీయ రగడగా మారిపోయింది. అటు పోలీసులు ఈ నకిలీ ఈడీ అధికారుల గ్రూప్కు నాయకత్వం వహించిన అబ్దుల్ సత్తార్ నిజంగానే ఆప్ నాయకుడా కాదా అని తేల్చే పనిలో పడ్డారు. కొద్ది రోజులలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పుకోవచ్చారు. ఈ విషయం కాస్తంత పక్కన పెడితే నిజమైన ఈడీ అధికారులు దాడులకు వచ్చినా వారు నిజంగా ఈడీ అధికారులా లేదంటే డూప్లికేటా అని తేల్చుకునేదెలా అన్నదానికి ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. ఆ సందేహాన్ని ఈడీ అధికారులే తేల్చాల్సి ఉంది.